ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో అది రాష్ట్రాలలో గాని కేంద్రాలలో గాని ఇంతకుముందు 100 కోట్ల కుంభకోణాలు ఉండేది, ఇప్పుడు 1000 దాటిపోయి లక్షల కోట్ల కుంభకోణానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత దేశ స్థాయిలో రాష్ట్రాలను రాజస్థాన్ తీసుకోండి, ఎన్ని కుంభకోణాలు జరిగినో, ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు మహారాష్ట్ర తీసుకోండి, ఆదర్శ కుంభకోణం కానీ, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, రాష్ట్రాల్లో అక్కడున్న పరిస్థితులను తీసుకోండి, ఢిల్లీలో శీలా దీక్షితుని తీసుకోండి, యాజ్ టీజ్ గా సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా 2G స్కామ్, లేకపోతే కామన్వెల్త్ కుంభకోణాలు గానీ, లేకపోతే ఆదర్శ స్కామ్ గానీ, లేకపోతే బొగ్గు కుంభకోణం గానీ, అంటే ఏ కుంభకోణం తీసినా తరచి చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాతం, అంటే 130 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా వేల లక్షల కోట్ల కొలగొట్టవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకెవరైనా. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత నిన్న మన అవినీతికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, దిగిపోయి ఉండాలి. ఇది చాలా ఆశ్చర్యకరం.